కు ఉపాధ్యాయుల సేవలే కీలకమైనవని కాళ్ల ఎంఈఓ ఏ రవీంద్ర కొనియాడారు. ఏలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూచంపూడి భీమరాజు చంద్రావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఉపాధ్యాయ వృత్తికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆకువీడు కాళ్ల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ట్రస్ట్ ద్వారా అవార్డులను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాళ్ల ఎస్ఐ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎంఎస్ ప్రభాకర్, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు జీవి సత్యనారాయణరాజు, బొండాడపేట సర్పంచ్ గొడ్ల మధు, మాజీ సర్పంచ్ గోళ్ల వెంకట సత్యనారాయణ, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమస సాయివర్మ, యూటీఎఫ్ మండల అధ్యక్షులు స్వామి, బొడ్డురాజు, కల్కిమూర్తి, ఆకువీడు కాళ్ల మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇన్స్పైర్ చేసేది ఉపాధ్యాయులు విద్యార్థులకు సపోర్ట్ ఇచ్చేది దే సపోర్ట్ టు ద స్టూడెంట్స్ అండ్ ఇన్స్పైర్ ద స్టూడెంట్స్. అలాగే వాళ్ళని మోటివేట్ చేసేది కూడా ఉపాధ్యాయులే. చివరికి వాళ్ళ యొక్క జీవితంలో స్థిరపడి లైఫ్కి ఒక షేప్ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులే. మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత ఒక మనిషిగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుడు అహర్నిశలు ఎంత కష్టపడతారో అనేటువంటి విషయాన్ని ఈరోజు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది మానసికమైనటువంటి ఒత్తిడి ఎంతైతే మనం ఎదుర్కొంటున్నామో ఒక మనిషిని లేదా ఒక మానవ వనరుని తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడాలో, ఎన్ని వ్యూహాలు వేయాలో, ఎంత శ్రమించాలో అనేటువంటి విషయం ఉపాధ్యాయుడికి మాత్రమే తెలుసు. ఈరోజు మీటింగ్ మామూలుగా చూసినప్పటికీ మేము కూడా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే నా దృష్టిలో అందరికంటే గొప్ప వాళ్ళు ఉపాధ్యాయులు. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలి, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులే దానికి కారణం. ఎందుకంటే ఒక పోలీస్ అవ్వాలన్నా, అంటే ఒక పోలీస్ అవ్వాలన్నా, ఒక టీచర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, అంటే ఏం అవ్వాలన్నా సరే దానికి మూల కారణం వేదన వేసేది ఉపాధ్యాయులు. కాబట్టి ఎవరు ఎంత గొప్పగా అన్ని సాధించినా దానికి మెయిన్ కారణం ఎవరికంటే ఉపాధ్యాయులు. కాబట్టి ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు నాకు చాలా గౌరవం అండి. ఎందుకంటే యువత మంచి మార్గం వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా చాలా కష్టపడి మంచి యువత తయారు చేసి దేశానికి ఎంతో మంది ఆనందించాలని అందిస్తున్నారు. కాబట్టి మరొకసారి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులకంటూ ఒక ప్రత్యేక రోజు ఉండడం అనేది ఉపాధ్యాయులుగా మనమందరము కూడా గర్వించదగింది. ఈ సందర్భంగా సమాజంలో ఉపాధ్యాయునికి చాలా లింక్ ఉంది. సమాజంలో ఉపాధ్యాయుడు సత్కరించబడాలి, గౌరవించబడాలి, సన్మానించబడాలి. కాబట్టి ఉపాధ్యాయులకి గుర్తింపు నెమ్మదిగా కనుమరుగవుతున్న ఈ రోజుల్లో కూడా ఉపాధ్యాయుల పట్ల గౌరవ భావంతో విద్యాదానమే గొప్పదానంగా భావించి ఉపాధ్యాయుల్ని, అలాంటి విద్యనందించే ఉపాధ్యాయుల్ని, సమాజ నిర్మాతలను గౌరవించాలనే ఉద్దేశంతో మన సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి శ్రీ కేఆర్కే మూర్తిరాజు గారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరపడానికి మండలాల్లో, అంటే ఆకివీడు, ఉండి, కాళ్ల మండలాలు కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఈ టీచర్స్ డే పురస్కరించుకుని ఈ అవార్డుని 30 సంవత్సరాలుగా ఇస్తున్న కూచంపూడి మూర్తిరాజు గారు వారి తల్లిదండ్రుల పేరున కూచంపూడి భీమరాజు గారు చంద్రావతి మెమోరియల్ ట్రస్ట్ పేరున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చక్కగా నిర్వహిస్తూ ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని, అలాగే వారి యొక్క ఖ్యాతిని అందరికీ తెలియజేసే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చక్కగా చేసి ఈ సందర్భంగా వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అవార్డులు వచ్చిన వారికి, అవార్డులు రాకుండా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ఎస్టీయూ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత భీమవరం పట్టణం